Hello everyone, welcome to SSMDC. Today my class is for 3rd BSc, 6th semester, Analog and Digital Electronics. Today I would like to discuss circuit symbol of an op-amp and block diagram of an op-amp. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ సింబల్ అలాగే బ్లాక్ డయాగ్రామ్, ఈ 2 టాపిక్స్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 2 టాపిక్స్ చెప్పే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి చూద్దాం. సో మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటి? సో వాట్ ఈజ్ మెంట్ బై యాంప్లిఫికేషన్? యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? యాంప్లిఫైయర్ అంటే ఏంటి? ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఆ నేమ్ ఏ విధంగా వచ్చింది? సమ్ ఆపరేషన్స్ ఏంటవి? సమ్మేషన్, సబ్ట్రాక్షన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అనే ఆపరేషన్స్ చేయడం ద్వారా యాంప్లిఫైయర్కి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనే నేమ్ వచ్చిందని, డీసీ యాంప్లిఫైయర్స్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అని చెప్తామని, నవ్వే డేస్లో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క యూజెస్, అదేవిధంగా ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అనేవి ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ నుంచి ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్కి సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తాయి అంటే, ఈ ఆప్-యాంప్ అనేది 0 హెడ్జెస్ నుంచి మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది అని చెప్పి నేర్చుకున్నాము. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్-యాంప్. సో ఇంకా ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని షార్ట్కట్ ఫామ్లో ఆప్-యాంప్ అని పిలుస్తారు అని చెప్పి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సర్క్యూట్ సింబల్ ఆఫ్ అండ్ ఆప్-యాంప్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యూట్ సింబల్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ సింబల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? సో ఈ సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఆప్-యాంప్ గురించి డిస్కస్ చేసేది ఏంటి అంటే, an op-amp has 2 input terminals and single output terminal as shown in figure. సో ఇక్కడ మనం చూస్తున్న ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ సింబల్లో ఈ ఆప్-యాంప్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది, అలాగే ఒక అవుట్పుట్ టెర్మినల్ని కలిగి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం డయాగ్రామ్ బట్టి చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్, it is also understood that all voltages are with respect to ground and hence the ground line is not usually shown. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్లో మన వోల్టేజెస్ని ఎలా సెట్ చేస్తాము, దేన్ని బేస్ చేసుకొని సెట్ చేస్తాము అంటే గ్రౌండ్ టెర్మినల్ని బేస్ చేసుకుని మనం ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో వోల్టేజెస్ని సెట్ చేస్తాం. అందువల్ల ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో గ్రౌండ్ టెర్మినల్ని ఇక్కడ ఇండికేట్ చేయలేదు. ఓకేనా? సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది, ఒక అవుట్పుట్ టెర్మినల్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో వోల్టేజెస్ని గ్రౌండ్ టెర్మినల్ని బేస్ చేసుకుని సెట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రౌండ్ టెర్మినల్ని ఈ డయాగ్రామ్లో మనకి చూపించలేదు. నెక్స్ట్, ఈ సర్క్యూట్ సింబల్ని, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ సింబల్ని ఒక్కొక్క పాయింట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్ ఫిగర్ ద టెర్మినల్స్ ఆర్ మార్క్డ్ విత్ మైనస్ అండ్ ప్లస్ సైన్స్. టెర్మినల్ ఏ మార్క్డ్ మైనస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. సో ఇప్పుడే నేను చెప్పాను మీకు ఏమని, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ని కలిగి ఉంటుంది, ఒక అవుట్పుట్ టెర్మినల్ని కలిగి ఉంటుంది. ఆ 2 ఇన్పుట్ టెర్మినల్స్ని చూసినట్లయితే ఇక్కడ మనకి 2 మార్క్స్ ఉన్నాయి. ఆ 2 మార్క్స్ ఏంటి? ఒకటి నెగిటివ్ సింబల్, ఒకటి పాజిటివ్ సింబల్. ఈ నెగిటివ్ సింబల్ ఏ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. ఈ ప్లస్ సింబల్ ఉన్న బి టెర్మినల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. ఓకేనా? ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క
టూ ఇన్పుట్ టెర్మినల్స్ని ఒకటి ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అని చెప్తాము, ఇంకొకటి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అని చెప్తాం. సో ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ సిగ్నల్ amplified at the terminal A will appear amplified but phase inverted opposite polarity at terminal C. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూపించినట్టు ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అనేది నెగిటివ్ సైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ నెగిటివ్ సైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ దగ్గర మనం అప్లై చేసే సిగ్నల్ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. సో అలా యాంప్లిఫై అయిన సిగ్నల్ అనేది ఈ టెర్మినల్ సి దగ్గర, అంటే సి అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, అవుట్పుట్ టెర్మినల్. ఈ అవుట్పుట్ టెర్మినల్ దగ్గర యాంప్లిఫికేషన్ జరిగి మనకి ఎలా చేస్తుంది, ఎలా అపేర్ అవుతుందంటే ఆపోజిట్ పొలారిటీతో అపేర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ సిగ్నల్ యాంప్లిఫైడ్ అట్ టెర్మినల్ ఏ. ఆ నెగిటివ్ సైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, టెర్మినల్ దగ్గర అప్లై చేసిన సిగ్నల్ అనేది యాంప్లిఫై అయినట్టు. ఆ యాంప్లిఫైడ్ సిగ్నల్ అనేది ఎలా అపేర్ అవుతుంది టెర్మినల్ సి దగ్గర, ఆపోజిట్ పొలారిటీతో అపేర్ అవుతుంది. ఓకేనా. సెకండ్ పాయింట్, the terminal B is called as non-inverting input terminal. Here positive sign indicates a signal applied at terminal B will appear amplified but in phase same polarity at the output. ఇప్పుడు మనం B అనే టెర్మినల్ చూద్దాం. ఇక్కడ మనం చూసే ఈ పాజిటివ్ సైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సో ఈ టెర్మినల్ ఏమంటాము, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అంటాం. సో ఈ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ దగ్గర ఇండికేట్ చేసే ఈ ప్లస్ సింబల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ అప్లై చేసే సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది. ఓకేనా. ఈ యాంప్లిఫై అయిన సిగ్నల్ సి అనే అవుట్పుట్ దగ్గర ఎలా అపేర్ అవుతుంది, ఇన్ ఫేజ్లో, అంటే సేమ్ పొలారిటీలో అపేర్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి మనం ఏం చెప్పచ్చు, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది 2 ఇన్పుట్స్ని కలిగి ఉంటుంది, 1 అవుట్పుట్ని కలిగి ఉంటుంది. సో ఈ 2 ఇన్పుట్స్లోని ఫస్ట్ ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. సో ఇది ఎలా ఇండికేట్ చేస్తున్నాం, నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. సో ఇది పాజిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఈ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అనేది నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది కదా. ఈ నెగిటివ్ సైన్ అనేది ఏం చెప్తుంది అంటే ఈ టెర్మినల్ దగ్గర అప్లై చేసిన సిగ్నల్ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. సో ఈ యాంప్లిఫికేషన్ జరిగిన సిగ్నల్ అనేది అవుట్పుట్ దగ్గర ఎలా అపేర్ అవుతుంది, ఆపోజిట్ పొలారిటీతో అపేర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ సిగ్నల్ బి కాదు, టెర్మినల్ బి దగ్గర మనం పాజిటివ్ సైన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ టెర్మినల్ దాన్ని మనం నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అని చెప్తున్నాము. ఈ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ దగ్గర మనం సప్లై చేసే సిగ్నల్ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. మన సప్లై చేసే సిగ్నల్ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. సిగ్నల్ అంటే యాంప్లిఫై అయిన సిగ్నల్ అనేది అవుట్పుట్లో మనకి ఎలా అపేర్ అవుతుంది, సేమ్ పొలారిటీలో అపేర్ అవుతుంది. అందువల్ల ఈ బి అనే టెర్మినల్ని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఆర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఇన్ ఫేజ్. మనం టెర్మినల్ ఏ దగ్గర ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, ఇక్కడ మనం ఆపోజిట్ పొలారిటీతో యాంప్లిఫై అయిన సిగ్నల్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, it should be clearly understood that minus and plus signs do not mean that voltages V1 and V2 are negative and positive respectively. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లు ఇక్కడ మైనస్ అండ్ పాజిటివ్ అనేది
వోల్టేజెస్ ఇక్కడ మనం చూస్తున్న మైనస్ అండ్ ప్లస్ సింబల్స్ అనేవి ఏంటి ఓన్లీ పొలారిటీస్ మాత్రమే. ఇక్కడ వోల్టేజెస్ అనేవి పాజిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్ అనేది లేదు. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది నెగిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది, పాజిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న మీనింగ్ కాదు. ఓకేనా, ఇది ఇక్కడ ఒకసారి పాయింట్ చూడండి. It should clearly understood that minus and plus signs do not mean that voltages V1 and V2 negative and positive respectively. Moreover, it does not mean that negative voltage is applied at terminal A and positive voltage is applied at terminal B. అంటే ఇక్కడ మనం చూస్తున్న నెగిటివ్ అండ్ పాజిటివ్ సింబల్స్ అనేవి నెగిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయట్లేదు, పాజిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ అనే టెర్మినల్ దగ్గర నెగిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయట్లేదు, బి అనే టెర్మినల్ దగ్గర పాజిటివ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయట్లేదు. అంటే ఈ థర్డ్ పాయింట్ నుంచి మనం ఏం చెప్పచ్చు? ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో మనం చూసే ఈ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్కి వోల్టేజ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ద టూ డీసీ సోర్సెస్ నేమ్డ్ యాజ్ plus and negative are required for the biasing of op-amp. These voltages are equal in magnitude with opposite polarities. సో మనకు తెలిసిందేంటి? ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది 2 ఇన్పుట్ టెర్మినల్స్ని కలిగి ఉంది. కాబట్టి ఆ 2 ఇన్పుట్ టెర్మినల్స్కి ఏం కావాలి? 2 డీసీ సోర్సెస్ కావాలి. ఆ 2 డీసీ సోర్సెస్ని ఎలా చెప్తున్నాము అంటే ప్లస్ వి అండ్ మైనస్ వి కింద చెప్తున్నాం. సో ఈ 2 అంటే మరి ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి బయాసింగ్ ఇవ్వాలి కదా, మనకి కావాల్సిన 2 డీసీ సోర్సెస్ని ప్లస్ వి అండ్ మైనస్ వి కింద మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి బయాసింగ్ ఇస్తున్నాం. సో ఈ 2 వోల్టేజెస్ మనకి ఎలా ఉంటాయి? ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ విత్ ఆపోజిట్ పొలారిటీ. సో ఈ 2 వోల్టేజెస్ కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ పొలారిటీస్తో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే, వెన్ నో రెసిస్టర్ ఆర్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఫ్రమ్ అవుట్పుట్ టెర్మినల్ టు ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ టెర్మినల్, దట్ మీన్స్ నో ఫీడ్బ్యాక్. సో మనం ఫీడ్బ్యాక్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ద కనెక్షన్ బిట్వీన్ అవుట్పుట్ టెర్మినల్ టు ఇన్పుట్ టెర్మినల్. ఏదైనా సమ్ రెసిస్టర్ని యూజ్ చేసుకుని కానీ లేదా కెపాసిటర్ని యూజ్ చేసుకుని కానీ అవుట్పుట్ టెర్మినల్ ఆప్-యాంప్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ నుంచి ఇన్పుట్ టెర్మినల్కి కనెక్ట్ చేసినట్లయితే ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు. ఇక్కడ మనం ఎటువంటి రెసిస్టర్ని కెపాసిటర్ని యూజ్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అటువంటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని ఏమంటారు? ఓపెన్ లూప్ కండిషన్. ఆ కండిషన్ని ఓపెన్ లూప్ కండిషన్ అంటారు. హియర్ ద వర్డ్ ఓపెన్ సిగ్నిఫైస్ దట్ ఫీడ్బ్యాక్ పాత్ ఆర్ లూప్ ఈస్ ఓపెన్. ఇక్కడ ఈ ఓపెన్ అనే పదం దేన్ని చెప్తుంది, దేని గురించి చెప్తుందంటే ఫీడ్బ్యాక్ పాత్ ఆర్ లూప్ ఈస్ ఓపెన్. ఇక్కడ ఎటువంటి ఫీడ్బ్యాక్ లేదు, సో అందువల్ల లేదా లూప్ ఈస్ ఓపెన్ అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్, the external feedback resistor is connected between input and output terminal, which is used to provide a feedback in this circuitry. ఏదైనా ఒక ఎక్స్టర్నల్గా ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. దేనికి మధ్యలో? ఇన్పుట్ టెర్మినల్కి అవుట్పుట్ టెర్మినల్కి మనం ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని కనెక్ట్ చేస్తే కనుక ఎక్స్టర్నల్గా, సో అదేం ప్రొవైడ్ చేస్తుంది? ఫీడ్బ్యాక్ని సర్క్యూట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మీకు సర్క్యూట్ సింబల్ ఆఫ్ అండ్ ఆప్-యాంప్. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్-యాంప్. సో మన ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది మీకు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా, సో ఏ జనరల్ పర్పస్ ఆఫ్ op-amp is a multi-stage circuit. It consists of following stages. సో నార్మల్గా మల్టీ స్టేజ్ అని ఎప్పుడు చెప్తాము? 2 or more స్టేజెస్ ఉంటే
అక్కడ మనం మల్టీ స్టేజెస్ అని చెప్తాం. ఇక్కడ మనం దేంట్లో చెప్తున్నాము, సర్క్యూట్ అంటే ఆప్ యాంప్ యొక్క సర్క్యూట్లో మనం మల్టీ స్టేజెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేజెస్. ఇక్కడ మనం 4 స్టేజెస్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఆ 4 స్టేజెస్ ఏంటంటే ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్. సో ఈ 4 స్టేజెస్ వల్ల మనకి ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని మనం మల్టీ స్టేజ్ సర్క్యూట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 4 స్టేజెస్ని మనం ఒక్కొక్క దాన్ని ఏం జరుగుతుంది ఏంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. It consists of 2 differential amplifiers followed by level shifting అండ్ అవుట్పుట్ స్టేజ్. ఇక్కడ మనకి లెవెల్ షిఫ్టింగ్ అండ్ అవుట్పుట్ స్టేజ్ అనేవి ఎక్కడ ఉన్నాయి, దట్ మీన్ ఏ స్టేజెస్, లాస్ట్ 2 స్టేజెస్ అనమాట. ఈ టూ స్టేజెస్ ఎలా వస్తున్నాయి, వేటిని దాటుకుని వస్తున్నాయంటే 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ని దాటుకుని. అంటే మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్ యాంప్లో 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ని చూడొచ్చు అనమాట. అంటే ఈ ఆప్ యాంప్ అనేది 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ని కలిగి ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ వన్ అనేది ఇన్పుట్ స్టేజ్. సో ఈ ఇన్పుట్ స్టేజ్ అనేది ద ఇన్పుట్ స్టేజ్ ఈజ్ ఏ డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్ అమ్మ. బ్లాక్ డయాగ్రామ్ కాబట్టి ప్రతిదానికి 2 లైన్స్ని కూడా 2 లైన్స్ని డ్రా చేసాం. కానీ మనం ఎప్పుడైతే సర్క్యూట్ని చెప్పుకుంటామో, ఓకేనా, ఇక్కడ మనకి సర్క్యూట్ని చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది, 2 అవుట్పుట్లు ఉండవు, ఓకేనా. సో ఇందులో మనం ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఇన్పుట్ స్టేజ్. ఈ ఇన్పుట్ స్టేజ్ అనేది ఏంటి, డ్యూయల్ ఇన్పుట్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. సో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ స్టేజ్ అనేది ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్, ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. సో ఈ ఇన్పుట్ స్టేజ్ అనేది ఏంటి, ద ఇన్పుట్ స్టేజ్ ఈజ్ ఏ డ్యూయల్ ఇన్పుట్. అంటే డ్యూయల్ ఇన్పుట్ అంటే డ్యూయల్ అంటే మీనింగ్ ఏంటి, 2 ఇన్పుట్స్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తున్నాము, 2 అవుట్పుట్స్తో అది బ్యాలెన్స్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇన్పుట్ స్టేజ్ని ఏ విధంగా చెప్పచ్చు, ద ఇన్పుట్ స్టేజ్ ఈజ్ ఏ డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. సో ఈ ఇన్పుట్ స్టేజ్లో మనం 2 ఇన్పుట్స్ని 2 అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా. The function of differential amplifier is to provide most of the voltage gain to operational amplifier. So ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క ఫంక్షన్ ఏంటి ఆప్ యాంప్లో అంటే మోస్ట్ ఆఫ్ ది వోల్టేజ్ గెయిన్ని అంటే మోస్ట్ ఆఫ్ ది వోల్టేజ్ గెయిన్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ఫంక్షన్ అన్నమాట. ఇట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఆప్ యాంప్. ఈ ఆప్ యాంప్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ఇన్పుట్ స్టేజ్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ద డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇన్పుట్ సిగ్నల్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందమ్మా, ఇక్కడ ఈ ఇన్పుట్ స్టేజ్ అనేది ఈ ఇన్పుట్ సిగ్నల్స్ దగ్గర వచ్చే నాయిస్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. ఇన్పుట్ స్టేజ్ అనేది ఈ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర వచ్చి నాయిస్ సిగ్నల్స్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. సో మన లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేసినట్లయితే ద డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఓన్లీ యాంప్లిఫైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ఇన్పుట్ సిగ్నల్స్. సో ఇన్పుట్ స్టేజ్ అనేది యాంప్లిఫై చేస్తుందంట వేటిని, మనం అప్లై చేసి 2 ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఉండే డిఫరెన్స్ని. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇన్పుట్ స్టేజ్ అనేది డ్యూయల్ ఇన్పుట్ అంటే 2 వోల్టేజ్ టెర్మినల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 2 వోల్టేజ్ టెర్మినల్స్ దగ్గర ఫస్ట్ వోల్టేజ్ దగ్గర 2 వోల్ట్స్, సెకండ్ వోల్టేజ్ దగ్గర 2 వోల్ట్స్ ఉన్నట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, 0. అంటే మనకి బయటికి ఎటువంటి అవుట్పుట్ రాదనమాట. అలా కాకుండా ఫస్ట్ టెర్మినల్ దగ్గర
5 వోల్ట్స్, సెకండ్ టెర్మినల్ దగ్గర 3 వోల్ట్స్ మనం అప్లై చేసినట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 వోల్ట్స్. అంటే ఆ 2 వోల్ట్స్ని ఇక్కడ ఇన్పుట్ స్టేజ్ అనేది యాంప్లిఫై చేస్తుంది. సో ఇది మనకి ఇన్పుట్ స్టేజ్ గురించి. అండ్ సెకండ్ వన్ ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఏంటి? ఇంటర్మీడియట్ స్టేజ్ ఈజ్ ఏ డ్యూయల్ ఇన్పుట్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. సో మన ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్లో ఏం చెప్పుకున్నాము? ఇన్పుట్ స్టేజ్ అనేది డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. అక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. కాబట్టి ఇన్పుట్ స్టేజ్ అనేది బ్యాలెన్స్డ్ అవుట్పుట్నిచ్చే ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని మనం చెప్తాం. కానీ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ చూడండి అమ్మా, ఇక్కడ దీనికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కానీ ఒక్కటే అవుట్పుట్ ఉంది. అందువల్ల ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ని ఏమని చెప్తాము? డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అని చెప్తాం. అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. దిస్ ఈజ్ డ్రైవన్ బై ద అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ అండ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ సమ్ ఎడిషనల్ గెయిన్. సో దీని యొక్క ఇన్పుట్ ఏంటి? ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ ఆఫ్ ది ఇన్పుట్ స్టేజ్. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి ఏమవుతుంది? ఈ ఇన్పుట్ స్టేజ్ యొక్క అవుట్పుట్టే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి ఇన్పుట్ అవుతుంది. దెర్ ఈజ్ ఏ డైరెక్ట్ కప్లింగ్ బిట్వీన్ ద ఫస్ట్ 2 స్టేజెస్. ఈ ఫస్ట్ 2 స్టేజెస్కి మనం డైరెక్ట్గా కపిల్ చేయబడి అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. ఓకేనా? The DC level output of intermediate stage is well above the ground level. This is undesirable. ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ని చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్ కన్నా మనకి డీసీ లెవెల్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. సో ఈ డీసీ లెవెల్ని మనం రెడ్యూస్ చేయాలి, అంటే 0 లెవెల్కి చేయాలి. లేదంటే ఇక్కడ ఏమవుతుంది? పవర్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది 0 లెవెల్కి రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే థర్డ్ లెవెల్లో లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ని యూజ్ చేస్తాం. ఈ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్లో ఒకసారి చూడండి. As direct coupling is used, the DC at the output of the intermediate stage as well above the ground potential. సో ఇప్పుడే చెప్పాను, గ్రౌండ్ పొటెన్షియల్తో కంపేర్ చేసుకుంటే అవుట్పుట్ ఇంటర్మీడియట్ స్టేజ్ యొక్క అవుట్పుట్లో మనం హై గెయిన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కదమ్మా. మనం ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్లో అబ్జర్వ్ చేసిన దానికంటే మోస్ట్ ఆఫ్ హై గెయిన్ వోల్టేజ్ని మనం ఈ సెకండ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో అందువల్ల గ్రౌండ్ పొటెన్షియల్తో కంపేర్ చేసుకుంటే హై పొటెన్షియల్ని మనం ఈ సెకండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చూస్తాం. సో ఇక్కడ మనం చేసే పర్పస్ ఏంటి? ఆ హై గెయిన్ని మనం రెడ్యూస్ చేయాలి. అందు గురించి మనం ఏం చేస్తున్నాం? దేర్ ఫోర్ ద లెవెల్ షిఫ్టర్ ఆర్ లెవెల్ ట్రాన్స్లేటర్ ఈజ్ యూజ్డ్ after intermediate stage. Usually there is emitter follower using constant current source. ఓకేనా? అందువల్లే ఈ థర్డ్ లెవెల్లో మనం లెవెల్ షిఫ్టర్ని లేదా లెవెల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది దేన్ని ఫాలో అవుతుందంటే ఎమిటర్ ఫాలోవర్ యూజింగ్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. మరి ఎమిటర్ ఫాలోవర్ అంటే ఏంటి? సో మనకి ట్రాన్సిస్టర్ తెలుసు కదమ్మా. సో సిఈ కాన్ఫిగరేషను, సిబి కాన్ఫిగరేషను, అలాగే సిసి కాన్ఫిగరేషన్ అని కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో నార్మల్గా కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో మన అవుట్పుట్ని కలెక్టర్ దగ్గర తీసుకుంటాం. అలా కాకుండా అవుట్పుట్ని ఎమిటర్ దగ్గర తీసుకున్నట్లయితే ఆ కాంబినేషన్ ఏమంటామంటే ఎమిటర్ ఫాలోవర్ అంటాం. అది ఎక్కడ తీసుకుంటున్నాము? కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ దగ్గర తీసుకుంటున్నాం. ద ఫంక్షన్ ఆఫ్ లెవెల్ షిఫ్టర్ ఈజ్ టు షిఫ్ట్ డీసీ లెవెల్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్టేజ్ డౌన్వర్డ్స్ టు 0 volts విత్ రెస్పెక్ట్ టు
గ్రౌండ్. ఈ లెవెల్ షిఫ్టర్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ దగ్గర వచ్చే అవుట్పుట్ అనేది హై గెయిన్లో ఉంది కాబట్టి. సో దేంతో కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ పొటెన్షియల్తో కంపేర్ చేసుకుంటే. అందువల్ల ఈ లెవెల్ షిఫ్టర్ యొక్క వర్క్ ఏంటి అంటే ఈ అవుట్పుట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్టేజ్ దగ్గర వోల్టేజ్ని జీరో చేయాలి, 0 వోల్ట్స్కి తీసుకురావాలి. ఇది మనకి లెవెల్ షిఫ్టర్ యొక్క వర్క్. సో నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ స్టేజ్. ద అవుట్పుట్ స్టేజ్ ఈజ్ జనరల్లీ పుష్ పుల్ ఆర్ కాంప్లిమెంటరీ సిమెట్రీ push-pull amplifier. Its function is to increase large output voltage swing capability, large output current swing capability of amplifier, and to provide low output resistance. ఈ అవుట్పుట్ స్టేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇక్కడ మనం తీసుకునేది ఏంటి అంటే ఈ ఫస్ట్ 2 స్టేజెస్లో ఏం తీసుకున్నాం? 2 డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ని తీసుకున్నాం. థర్డ్ లెవెల్లో ఏం తీసుకున్నాం? ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం. ఎమిటర్ ఫాలోవర్ ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం. ఈ ఫోర్త్ దాంట్లో మనకి లాస్ట్కి ఏం కావాలి? హై గెయిన్తో ఉన్న యాంప్లిఫైయర్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే పుష్ పుల్ యాంప్లిఫైయర్ని తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ అవుట్పుట్ స్టేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ లార్జ్ అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ క్యాపబిలిటీ అండ్ ఇంక్రీజ్ లార్జ్ అవుట్పుట్ కరెంట్ స్వింగ్ క్యాపబిలిటీ ఆఫ్ యాంప్లిఫైయర్ and to provide low output resistance. Okay namma. So these are the 4 stages of operational amplifier and the block diagram of operational amplifier. So ee roju class lo manam em discuss cheskunnamu? సర్క్యూట్ సింబల్ ఆఫ్ an ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి, అదేవిధంగా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో నేను చెప్పబోయే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ నోట్స్ అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. నేను టెక్స్ట్ బుక్లోదే మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఒకవేళ టెక్స్ట్ బుక్ లేదు అంటే నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ 6th సెమిస్టర్లో మీకు ఉండే పేపర్ ఏంటంటే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కదమ్మా. సో ఆ పేపర్ బుక్ ఇది మీకు. సో యూనిఫైడ్ ఫిజిక్స్, జేపీఎన్పి పబ్లిషర్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా? ఈ బుక్ని మీరు ఫాలో అవ్వండి. నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.